బలాన్ని బట్టి నాకు బలం ఉంది, నేను బలవంతుణ్ణి, నా బలానికి ఎదురులేదు, ఎవరైనా నేను ఏదైనా చేస్తా, ఏదైనా చూస్తానంటే నేల కూలిన వారు అనేకులు ఉన్నారు. బలము నీది కాదు, ఆయన బల సంపన్నుడైన యెహోవా, ఆయన చూసి మనం భయపడాలి. గోతువాడైన గొల్యాతు ఇలాగే సవాల్ చేశాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం రండి, అక్కడ వీడెంత బలవంతుడో చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. వీడి బలానికి అంతే లేదు, ఆ బలాన్ని బట్టి విర్రవీగాడు, బలాన్ని బట్టి అతిశయపడ్డాడు. నాకు ఎదురు లేదన్నాడు, మీరు ఎవరైనా నా మీదకి రాగలిగితే నేను పోరాడతాను, నేను గెలుస్తాను అన్నాడు. పైగా అంతటితో అతిశయిస్తే బాగుండు. వీడు ఏం చేశాడో తెలుసా? వాడు పని చేశాడు చూడండి. అక్కడ వాడు బలం చూడండి. ఆ వాక్య భాగంలో 4వ వచనం 1 సమూయేలు గ్రంథం 17:4, గాతువాడైనా గొల్యాతు అనే ఒక సూర్యుడు అంట. ఎవడతడు? ఆ ఫిలిస్తీన్ల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జానడు ఎత్తు మనిషి. అంటే మన విషయానికి వచ్చినప్పటికీ రకరకాల కొలతలు చెప్పారు. 14 అడుగులు ఉంటాడంట. ఇప్పుడు నేటి కొలతల్లో ఇంకా ఎక్కువే ఉండొచ్చు అంట. 14 అడుగులు అంటే 7 అడుగుల వాళ్ళే మన చాలా ఎత్తుకు కనిపిస్తున్నారు. ఈయన 14 అడుగులు ఇంకా పైన, అంత పెద్ద మనిషి. బలము, ఎత్తు, లావు ఒక ఎత్తు అయితే చూడండి. అతడు ఏం చేస్తున్నాడంట? అతని తల మీద రాగి శిరస్త్రాణం, అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచమును, అతని భుజముల మధ్య రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని ధోనే అంత పెద్దది, మరియు అతని ఈటె కొన 600 తులముల ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర పోవుచుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలు దండులో పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు ఎందుకు బయలుదేరి వచ్చితిరి? అడన్నమాట చూడండి. నేను ఫిలిస్తీయుణ్ణి కాదా? నేను ఎవరినో తెలుసా? నేను ఎవరంట? గర్వపడ్డాడు. బలాన్ని బట్టి, తన శూరత్వమును బట్టి, తన యుద్ధ కవచాలు బట్టి, తన ఎత్తును, తన బలాన్ని బట్టి అతడు అతిశయపడ్డాడు. అందుకే అంటున్నాడు, నేను ఎవరో తెలుసా? నేను ఎవరిని అంటున్నాడు? ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయుడైతే గొప్ప దేవునికి? ఇంకొక మాట, వీడి గర్వం చూడండి. ఎంత మాట అన్నాడు తెలుసా? 10వ వచనం, ఈ దినమున నేను ఇశ్రాయేలు సైన్యమును, ఏంటంట? ఎవరిని? ఇశ్రాయేలీల సైన్యం. ఆ సైన్యం ఎవరిది? అంటే మొత్తం మీద ఈ సైన్యాన్ని తిరస్కరించడం ద్వారా వాడు ఎవరిని తిరస్కరించాడు? దేవునితోనే పెట్టుకున్నాడు. చెప్పండి, ఎవరితో పెట్టుకున్నాడు? బలం ఒక వ్యక్తిని ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. దావీదు వచ్చాడు. వాడు ఇదే కేకలేస్తున్నప్పుడు దావీదు టీనేజ్ బాయ్ ఒక మాట అన్నాడు, జీవము కలిగిన దేవుని సైన్యమును తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఎంతటి వాడు. ఇదండి లెక్క. దేవుని లెక్కలు అట్టుంటాయి. మనం ఎంత చెప్పండి, మనమే అతిశయపడతాం, ఊరికే అతిశయపడతాం. దేవునితో పోరాటానికి ముందడుగు వేస్తాం. ఏం దేవుళ్ళే అంటావు? దేవునితో పోరాటమా? దేవునితో పోరాడగలమా? మనం దేవునికి ఎదురు నిలబడగలమా? దేవుడు లేకుండా బ్రతకగలమా? మీరు ఆలోచించండి. నేటి దినాన లోకం యొక్క నైజం అలాగే ఉంది. దేవునితో పోరాటానికి దిగుతున్నాడు మానవుడు. ఎంతకాలం పోరాడతారు దేవునితో? ఆలోచించండి. ఇలా పోరాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినకుండా, దేవుడు ప్రేమతో తన స్వరాన్ని వినిపింపచేస్తున్నప్పుడు స్పందించకుండా, దేన్ని ఆధారం చేసుకొని ఇది నాకుంటే చాలని అసేపడుతున్నారా ఎవరైనా? ఇది మనకు మేలు చేయదు, కీడే చేస్తుంది, నష్టపరుస్తుంది, జీవితాన్ని నాశనం చేస్తుంది. దావీదు వచ్చాడు అక్కడికి. దావీదు ఏ యుద్ధ కవచాలు ఏం తీసుకెళ్ళదండి. అంత ఎత్తు, అంత రూపము, అంత బలము, అంత యుద్ధ కవచాలు ఉన్నవాడిని పడగొట్టడానికి దావీదుకి ఏం సరిపోయింది? సింపుల్ చెప్పండి, ఏం సరిపోయింది? రాయి. అంతే అండి. రాయితో కొట్టి నేల కూల్చెను. చిన్న రాయి చాలు, అంతోడిని కోల్చడానికి చిన్న రాయి చాలు. మనం ఎంత చెప్పండి? ఆడిని కోల్చటాల కన్నా చిన్న రాయి. ఆ రాయి కంటికి కనిపించదా? కనిపించదా? రాయి కనిపిస్తుంది కదా, రాయి కనిపిస్తుంది. కానీ మనల్ని నేల కోల్చడానికి కరోనా ఎవరన్నా చూసారా? 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 కానీ వచ్చింది, ప్రవేశించింది. ఎంతమందినండి? ఏ దేశం లెక్క చెప్పట్లా, ఎక్కడ భయపడతారో జనం అని.
కదా. ఎంతమంది మిగతా లెక్కలు తీయండి, మన చుట్టుపక్కల గొప్పవాళ్ళు, మన చుట్టుపక్కల ధనవంతులు, ఆరోగ్యవంతులు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పోలీసులు చనిపోయారు, డ్యూటీలు చేస్తే ఎంతమంది డాక్టర్లు చనిపోయారు, ఎంతమంది ప్రభుత్వ అధికారులు చనిపోయారు, మీరు చెప్పండి. బలం మనది కాదు, బలం ఎవరిది? కానీ బలాన్ని బట్టి ఎంత అతిశయపడతాం మనం. కాబట్టి బలం అయింది,